చినుకు పడితే చాలు చిమ్మ చీకటే. మొదటి వర్షానికే విద్యుత్ శాఖ చేతులెత్తేసింది. ఎండల నుంచి ఉపశమనం లభించిందని సంతోషపడాలో, కరెంటు లేదని బాధపడాలో నగరవాసులు అయోమయంలో పడిపోయారు. దాదాపు 4 గంటల పాటు పలు ప్రాంతాల్లో పవర్ కట్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరెంటు కోసం ఫోన్ చేస్తే అధికారులు స్పందించలేదు. ఒక్క వర్షానికే ఇలా అవస్థలు పడితే భవిష్యత్తులో ఏంటి పరిస్థితి అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం మొదలైందంటే చాలు ప్రజల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఎప్పుడు కరెంటు పోతుందో, ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. మరోపక్క ఒక చిన్న వాన పడగానే నగరం చీకట్లోకి వెళ్లిపోవడం, విద్యుత్ సరఫరా కట్ కావడం, అన్నిటికంటే ఘోరంగా కరెంట్ షాకుల వల్ల ప్రాణాలు కోల్పోవడం లాంటి సంఘటనలు ప్రతి ఏటా పునరావృతం అవుతూనే ఉన్నాయి. వర్షం పడిన వెంటనే దాదాపు 4 గంటలుగా ఇందిరా పార్క్, కవాడిగూడ, బర్కత్పుర, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, నారాయణగూడ ప్రాంతాల్లో పవర్ కట్ అయి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ తీవ్రమైన సమస్యపై క్షేత్రస్థాయి లోపాలు, వ్యవస్థాగత సవాళ్లు, చేపట్టాల్సిన పనులపై విద్యుత్ యాజమాన్యాలకు, ప్రభుత్వంకు పట్టింపు లేకపోవడమే ప్రధాన కారణంగా కనపడుతున్నాయి. వర్షాకాలం రాకముందే విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను నరకడం, లూజ్ వైర్లను సరిచేయటం, పాతబడిపోయిన ఇన్సులేటర్లను మార్చడం లాంటి పనులు పాలకవర్గం యుద్ధ ప్రాతిపదికన జరపాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ పనులు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి విఫలమైంది. పాతబడిపోయిన ఇన్సులేటర్లను మార్చడం లాంటి పనులు పాలకవర్గం యుద్ధ ప్రాతిపదికన జరపాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ పనులు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి విఫలమైంది. నగరంలోని చాలా ప్రాంతాలలో ఎప్పటికప్పుడు విద్యుత్ కేబుల్స్ పై ఫీల్డ్ స్థాయిలో పరిశీలన చేయకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల పరిస్థితిని అంచనా వేయకపోవడంతో ఇవి గాలివాన తీవ్రతను తట్టుకోలేక తెగిపడుతున్నాయి. రోడ్ల పక్కన ఉండే ఫీడర్ పిల్లర్ బాక్సులు తుప్పుబట్టి తలుపులు ఊడిపోయి తెరిచే ఉంటున్నాయి. లోపల ఉండే వైర్లు బయటకు కనిపిస్తూ వర్షపు నీరు చేరినప్పుడు అవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరోపక్క లూజ్ కేబుల్స్ ఉండడంతో గట్టిగా గాలి వీస్తే కరెంటు పోయి గంటల తరబడి రాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలానికి ముందస్తు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోవడంతో చినుకు పడితే చాలు పవర్ కట్ చేస్తూ నగరంలోని కాలనీలన్నీ చీకటిమయం చేస్తున్నారు. కొన్ని చోట్ల భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేసినప్పటికీ ఇతర శాఖలు రోడ్లు తవ్వినప్పుడు అవి దెబ్బతింటున్నాయి. సరైన సమన్వయం లేకపోవడం వల్ల వర్షపు నీరు చేరి షార్ట్ సర్క్యూట్లు జరగడంతో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేసవికాలం ముగిసేలోపే విద్యుత్, మున్సిపల్, విపత్తు నిర్వహణ శాఖలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వాన పడగానే లేదా బలంగా గాలులు వీచినప్పుడు కరెంటు కట్ అవుతుంది. మరోపక్క లైన్మెన్లు, సబ్స్టేషన్ ఆపరేటర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు లేదా కరెంటు పోయినప్పుడు స్పందించే సమయం భారీగా పెరుగుతోంది. ఒకే లైన్మెన్ పెద్ద పరిధిని పర్యవేక్షించాల్సి రావడం వల్ల నాణ్యమైన తనిఖీలు సాధ్యం కావడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఫోన్ చేస్తున్నా వారు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కరెంట్ షాకుల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా కాంట్రాక్టర్లపై, బాధ్యులైన అధికారులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదు. తాత్కాలిక సస్పెన్షన్లతో సరిపెట్టడం వల్ల వ్యవస్థలో మార్పు రావడం లేదు. వర్షం పడినప్పుడు విద్యుత్ తీగలు తెగిపడి ప్రజలు మృతి చెందడం వంటి ఘటనలు అత్యంత విచారకరం. లోతట్టు ప్రాంతాలు జలమయమైనప్పుడు, రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరినప్పుడు కూడా విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయడంలో సాంకేతిక పరిజ్ఞానం సఫలం కావడం లేదు. విద్యుత్ స్తంభాలకు, స్టే వైర్లకు సరైన ఎర్తింగ్ లేకపోవడంతో వర్షంలో తడిసినప్పుడు ఆ స్తంభాల గుండా విద్యుత్ ప్రవహించి వాటిని తాకిన సాధారణ ప్రజలు లేదా జంతువులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఎండాకాలమంతా అరకొర కరెంటు, దోమల బెడదతో అవస్థలు పడిన నగరవాసులు ఇప్పుడు వర్షాకాలంలో కూడా కరెంటు కోతలతో చీకట్లలో గడుపుతూ ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఈ అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్ది ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరోపక్క అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు విశ్లేషకులు.